చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే. ఉన్నప్పుడు నువ్వు బంధువైనా ఏమన్నాడు, ఆయన మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అన్నాడు. ఈ బాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అంటూ అవతలి వ్యక్తి పేరెత్తకుండానే నాగబాబు ఘాటుగా ట్వీట్ చేశారు. అది నేనే, అది నేనే. అల్లు అర్జున్ చేసిన ఎట్టుందండి అసలు? తలెత్తుకోలేకపోతున్నా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదా. అన్నదంటే తప్పు లేదు, అది తప్పంతా మీద ఒప్పుకో. నేను ఒప్పుకోను. ఒప్పుకో. తప్పు మాది కాదు. ఒప్పుకోరా. ఎవరికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా నువ్వు సపోర్ట్ చేస్తా ఉంటే, ఇన్నేళ్లు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు పరాయి వాళ్ళు, పరాయి వాడు అనుకున్న వాడు నా వాడు. వెళ్ళి సపోర్ట్ చేయటం అంటే ఏంటండి? ఇండైరెక్ట్ గా వైసీపీ సపోర్ట్ ఇస్తున్నట్టు అది. ఓకే, నో యూస్. వాడు విండండి. ఉంది మీకు మీ సినిమాలో మెగా ఫ్యామిలీ మద్దతు లేకుండా నువ్వు అగ్రభాగాన్ని కొనసాగే అవకాశం ఉన్నదా? ఏమన్నాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నాడు. అల్లు అర్జున్కి ఇది అతి పెద్ద మైనస్ నాకు అనిపిస్తా. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. రోజు ఈ స్థాయిలోని ఈ లెవెల్లో ఉండడానికి కారణమైన వాడు ఆ కుటుంబం కాబట్టి ఆ కుటుంబానికి సపోర్ట్ చేయ. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. నువ్వు అదేదో అంటారు కదా, చిన్నింటి వాసాలు లెక్క పెట్టావు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టావు అని అంటారు. అది అవును. దానికి ఓయ్, నీకు నీతి నిజాయితీలు లేవే? ఏమైంది? ఎంతగా ఎక్సైజ్ పడ్డాడు అసలు? ఈ మధ్య హిట్లు ఉన్నాయా? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. కానీ కాలం ఇప్పుడు ఒకలా ఉండదు, గుర్తుంచు. టైం బాబు, టైము పావుదక్కువ 1 గంట. మరి ఇదే బ్యాడ్ టైం అంటే. ఎదిగే కొంది ఒదిగి ఉండాలండి. నేనే అనేది పనికిరాదు. ఇక్కడ వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. సినిమాకి ఎవరో పరాయివాడు కాదే పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి గెలవాలని నువ్వు కోరుకోవాలి. అవును, కూరలో కరేపాలు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.